ఫ్రెండ్స్, ఈరోజు పొంగల్ చేసుకుందాం. దానికి కావాల్సినవి ఒక అర్ధ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నేను ఒక అర్ధ గ్లాస్ మళ్ళీ పెసరపప్పు తీసుకున్నాను. రెండు కలుపుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2 times కడుక్కున్నాను నేను నీళ్ళు పోసుకొని. నానబెట్టుకొని ఒక 10 minutes అవి బాగా నాననివ్వాలి. కొంతసేపు అలాగే పెట్టేస్తాను నేనైతే. తర్వాత ఇంకా నెయ్యి తీసుకొని బాండిలి కాదు కుక్కర్లో పెట్టుకుంటాను నేను. కుక్కర్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 spoons నెయ్యి వేసుకున్నా. ఆల్రెడీ ఆయిల్ కొంచెం వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత కాగినివ్వాలి. అది కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే కాజు కూడా వేసుకుంటాను అనమాట. అవి కూడా బాగా వేగనివ్వాలి. కొంచెం రెడ్డిష్గా వేగిన తర్వాత అప్పుడే నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు దాంట్లోకి వేసుకొని ఆయిల్లోకి కొంచెంసేపు మళ్ళీ వేగనివ్వాలి. బాగా కొంచెంసేపు కలబెడతాను అనమాట. దాన్ని కలయబెట్టిన తర్వాత అప్పుడే 1.5 గ్లాస్ మనం తీసుకున్నాం కదా, అర్ధ గ్లాసు పెసరపప్పు, అర్ధ గ్లాసు బియ్యం తీసుకొని బాగా నానబెట్టాం కదా, అది ఆయిల్లోకి వేసేసి నేను కొంచెంసేపు బాగా వేగనిస్తాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్, నెయ్యి ఇవన్నీ బాగా పడతాయి. ఒక గ్లాసుకి నేనైతే 4 glasses వేసుకుంటాను వాటరు. 4 glasses వేసుకుంటే బాగా లిక్విడ్గా బాగా వస్తుంది అనమాట. బాగుంటుంది అది పొంగలి. మా ఇంట్లో గట్టిగా ఉంటే తినరు. మళ్ళీ దాని తర్వాత మిరియాల పొడి వేసుకుంటాను నేను. మిరియాల పొడి వేసుకున్న తర్వాత వాటర్ వేస్తాను. వాటర్ ఒక గ్లాసుకి ఒక 4 glasses వేసుకుంటాను నేను. తర్వాత కరివేపాకు వేసేసి విజిల్ పెట్టేస్తాను. విజిల్ కూడా ఒక 4 whistles పెడతాను అనమాట. 4 whistles బాగా ఉడికిపోతుంది. దీనికి పల్లీల చట్నీని వేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి.